మేడం నమస్తే. నమస్తే. మేడం తాజా వార్తేంటంటే అమెరికా మళ్ళీ టారిఫ్‌ల కొరడాని జుళిపించబోతుంది ఇండియా మీద అనే ఒక వార్తయితే సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ కొనుగోలు చేస్తున్నారో భారత్ లాంటి దేశాల మీద పర్టిక్యులర్‌గా భారతే ఒక ప్రధానమైన ఇంపోర్టర్‌గా ఉంది రష్యన్ ఆయిల్‌కి. సో, ఓన్లీ మనల్ని టార్గెట్ చేయటానికి ఇదొక ఆహ్, యూఎస్ యూఎస్ కాంగ్రెస్‌లో ఇదొక రెజల్యూషన్ పాస్ చేశారని కొంత వాదన వినిపిస్తోంది. తాజాగా ఎఫ్‌సిఆర్‌ఏ బిల్‌ని తీసుకురావటం, తర్వాత దానికి సంబంధించి దాని రిలేటెడ్‌గా అక్కడ యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు ఒకళ్ళు ఇది ద్వైపాక్షిక సంబంధాలకు తినే పరిస్థితి తీసుకొస్తుంది. ఇది క్రిస్టియన్ల మీద దాడని ఆయన 2, 3 రోజుల క్రితం హెచ్చరించటం. తర్వాత మెటా ఫౌండర్ గూడా మాకు క్షమాపణలు జెప్పాలి అని కొంత మెటాని హారాస్ చేసే ప్రయత్నం జేయటం. యాదృచ్చికంగా జరిగిన ఒక వీడియో తొలగింపుకి సంబంధించి. సో, ఈ నేపథ్యంలో జరిగింది అని ఒక వాదన వినిపిస్తుంది. మరొక వాదన ఏంటంటే ఇది ఆహ్, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ అటర్ ఫెయిల్యూర్ కనపడుతుందనేది గూడా మరొక వాదన వినిపిస్తుంది. సో, 100% టారిఫ్స్ మళ్ళీ ఈ అమల్లోకొస్తే భారతదేశానికి ఎలాంటి పరిస్థితులుంటాయి మన ఎక్స్‌పోర్ట్స్‌కి గాని? ఏంటంటారు? ఇప్పుడు ఈ టారిఫ్‌లే గనక వచ్చినియనుకోండి, మన భారతదేశ ఎగుమతుల మీద చాలా ప్రభావం పడుతది. ఆ మధ్య టారిఫ్‌లు అని వచ్చిన సందర్భంగా మనం ఏవైతే ఎగుమతి చేస్తున్నామో, ముఖ్యంగా అమెరికాకి ఏమి ఎగుమతి చేస్తామంటే మనము సముద్ర సంపదని అంటే ఆహ్, హ్మ్, ఈ ఆహ్, చేపలు, రొయ్యలు ఇట్లాంటివి మనం ఎక్కువ పీతలు ఇవి మనం మనకి ఒక రకంగా కోస్టల్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కి గావచ్చు, హ్మ్, కొన్ని రాష్ట్రాలకి మనకి కోస్టల్ చాలా ఎక్కువుంది. గుజరాత్‌కి మరింత ఎక్కువగా ఉంది. అయితే మనం అన్ని రాష్ట్రాల సంగతి వదిలిపెడితే, కనీసం మన ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తే కూడా, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నము, కాకినాడ, ఆహ్, మచిలీపట్నము, నెల్లూరు దగ్గర పోర్ట్‌లు, ఈ పోర్టుల నుంచి ఎళ్ళే ఏవైతే ఎగుమతులున్నాయో అమెరికాకి ఎగుమతి చేసేవున్నాయో, అవి ఆల్ ఆఫ్ ఎ సడెను రేట్ పడిపోయింది. ఆ రేట్ పడిపోయేసరికి అంటే ఎప్పుడు కూడా ఏ ఉత్పత్తి అయినా ఉత్పత్తి చేసిన వాడికి లాభం ఎప్పుడొస్తది? డిమాండ్ ఎక్కువుండాలి. సప్లై తక్కువుండాలి. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్‌లు లేవనుకోండి. అదంతా ఇక్కడ సప్లై ఉంటది మన దేశంలో. మన దేశంలో సప్లై ఉన్నప్పుడు డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉందనుకోండి. దానికి రేట్ తగ్గిపోద్ది. ఆటోమేటిక్‌గా ఇది. ఇప్పుడు మొత్తం ఈ విషయం డిమాండ్ అండ్ సప్లై మీదే ఆధారపడి ఉంటది. అదే మనం హ్మ్, అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేసేయిగా మిగిలింది ఇక్కడ మనం వాడుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ తక్కువ దొరుకుతది. తక్కువ సప్లై ఉంటది. ఇక్కడ డిమాండ్ ఉంటది. అక్కడ డిమాండ్ ఉంటది. మరి ఈ పరిస్థితుల్లో ఎగుమతులు రేట్లు మారిపోతున్నాయి అక్కడ. నిన్నటి దాకా రూ. 50 అనుకుందాం. ఒక సరుకు ఏదైనా సరే. ఇప్పుడు ఈయన 100% టారిఫ్ ఏసాడనుకోండి. ఏమవుతది అక్కడ రూ. 100 అయిపోతది సరుకు. వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడెన్ అక్కడ వ్యాపారస్తులు రూ. 50 పెంచాల్సొచ్చిందనుకోండి. ఎంత కష్టం? అప్పుడు వాళ్ళేం జేస్తారు? ఈ రైతులతోటి ఈ పెరిగే రూ. 50ని మీరొక రూ. 25 మేమొక రూ. 25 భరించుకుందాము అని ఓ బేరం నడుస్తది. అంటే మనకొచ్చే దాంట్లో రూ. 25 తగ్గిపోతాయి. వీళ్ళు ఇప్పటి వరకు ఏం జేస్తారు? వీళ్ళు ఒక ధర నిర్ణయం చేసేదెక్కడ? ఉత్పత్తి అయ్యే ఖర్చుకి, పెట్టిన పెట్టుబడికి, ఈ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చార్జెస్ కట్టిన దానికి, అలాగే పడవల్లో రవాణా ఖర్చులు అన్నీ లెక్కేసి కేజీ ఇంత రొయ్యలు అని చెప్పి డిసైడ్ చేశారనుకోండి. పైగా మన షిప్ అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ నిర్ణీత టైం వరకే ఉంచాలక్కడ పోర్ట్‌లో. ఎక్కువ రోజులు ఉంచారనుకోండి అక్కడ, సరుకు ఎలాగో అంత తొందరగా పాడవదు. ఎందుకంటే ఐస్‌లో పెట్టుంటది కాబట్టి పాడవదు. కానీ ఆ షిప్ కట్టాల్సిన రెంట్ ఉంటది చూసారా? అది కూడా ఈ రైతు మీదే పడుతుంది. ఈ వ్యాపారస్తుడు, పోనీ రైతు కాకపోతే వ్యాపారస్తుడి మీద పడుతుంది. ఒక వ్యాపారస్తుడు ఎందుకు నష్టపోతాడు? రైతు దగ్గర నుంచి కట్ చేయడం మొదలెడతాడు. అక్కడ అమ్మే వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? తను ఎక్కువ నష్టపోడు.
అక్కడ వినియోగదారుడి మీద ఆ భారం వేయాలని చూస్తాడు. ఇట్లా ఈ డైనమిక్స్ అన్ని ఇలా ఉంటాయి. వీళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ 100% చేస్తాను, 50% చేస్తాను, 18% చేస్తాను, 25% చేస్తాను అని వీడు ఈ ట్రంప్ ఎప్పటికప్పుడు ఒక స్థిరత్వం లేకోకుండా షేర్ మార్కెట్ టైప్ లో మాట్లాడాడు అనుకోండి, అది ఈ వ్యాపార సుస్థిరతకు కావచ్చు, ఎగుమతుల సుస్థిరతకు కావచ్చు దెబ్బ. ఇది పోయినసారి ఆ డ్రామా నడిచినప్పుడు చాలా మంది రైతులు, ఒక రకంగా రైతులకి నష్టమైంది, వ్యాపారస్తులకి నష్టమైంది, అక్కడ వ్యాపారస్తులకి అక్కడ వాళ్ళకి నష్టం జరిగింది. ఒక రకంగా మోడీకి ముందు మన్మోహన్ సింగ్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు టారిఫ్లు చాలా చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అది 18.5 దగ్గర పోయినసారి డిసైడ్ అయింది. 18 20 మధ్యలో ఏది కాస్త మాట్లాడగా సంప్రదింపులు జరపగా వచ్చింది. ఆయన ఉన్నప్పుడుకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది అని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి. విమర్శలు వచ్చినప్పుడు మరి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ట్రంప్ తోటి, ట్రంప్ కూడా ఆయన మూడును బట్టి ఆయన డిసైడ్ చేస్తారు తప్పితే ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్, ఈ ట్రేడ్ పైన ఎంతో మంది ఆధారపడి ఉంటారు, వాళ్ళందరి శ్రమ ఉంటది ఇక్కడ. అలాగే ఇప్పుడు మనం దిగుమతి చేసుకున్నప్పుడు మనం ఇలా ఓవర్ యాక్షన్ కూడా చేస్తే మనం ఎగుమతి చేసిన దాని మీద వాళ్ళు కూడా అంతే ఓవర్ యాక్షన్ చేస్తారు కదా అనే ఒక భయము ఏమీ లేని ఒక టెంపరీ పిచ్చోడు ట్రంప్. ఇప్పుడు పిచ్చోడు చేతిలో రాయి అయిపోయింది అమెరికాతో వ్యవహారం. నిన్న అతనికి ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఏంటి? కోర్టులో కోర్టు ఏం చెప్పిందంటే, ఆయన ఉండే వైట్ హౌస్ ని చాలా ఆధునీకరించి ఏదో బాల్ రూమ్ చేసుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి ఏదో మొదలెట్టే కోర్టు క్లియర్ గా చెప్పింది, ఇది నీ సొంత ఆస్తి కాదు, నువ్వు పదవిలో ఉన్నప్పుడే ఉండే మనిషివి. ఇప్పుడు అక్కడ కోర్టులు వీలైనన్ని మొటికేలు వేస్తున్నాయి ఈయనకి, పెద్ద మనిషికి. వేసినా గానీ ఆ వేసినప్పుడు కళ్ళు దాగిన కోతిలాగా అయిపోతున్నాడు ట్రంప్. ఇవాళ ఒక రకంగా అమెరికా చేష్టలకి ప్రపంచం మొత్తం ఏదో ఒక మూల నుంచి ప్రతి దేశము నష్టపోతుంది అమెరికా వల్ల. మరి సరే, అందరి సంగతి మనకెందుకు కానీ మన దేశం వరకు చూసుకుంటే అసలు ఎందుకు మోడీ ట్రంప్ ఇద్దరు చాలా జిగిని దోస్తులు కదా. పైగా ఆయన ఈయన ఎలక్షన్స్ టైంలో ట్రంప్ కోసం మోడీ వెళ్ళి స్వయాన ప్రచారం చేశారు. తర్వాత ఇక్కడ కొంతమంది బీజేపీ శ్రేణులు కూడా ఆయన ఫోటోకి పూజలు చేయటం కూడా జరిగింది ఆయన గెలవాలని. ఆయన రావాలని వీళ్ళు అనుకున్నారు, ఈయన రావాలని వాళ్ళు అనుకున్నారు. మరి ఎక్కడ బెడిసి కొట్టిందో అర్థం కావట్లేదు. కానీ ఈ బెడిసి కొట్టడం మొత్తానికి వెనకమాల మొన్న ఒక అమెరికన్ సెనేటరు చాలా వార్నింగే ఇచ్చాడు FCRA బిల్లు మీద. దాని ప్రభావం చాలా ఉంది. అతను ఒకటే చెప్పాడు, మీరు ఈ బిల్లు తీసుకొచ్చారు అంటే మన దేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాల మీద, దౌత్య సంబంధాల మీద ప్రభావం ఉంటది, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. కానీ వీళ్ళేమో ఇక్కడ మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, మొన్నటి వరకు ఒంటికాల మీద ముస్లిమ్స్ మీదకి వెళ్ళారు. ఇప్పుడు అది కాస్త ఆ రాగం కాస్త దించి ఈ క్రైస్తవుల మీద పడ్డారు. పైగా ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే, ఎస్సీలు క్రైస్తవ్యంలోకి గనక మారితే వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టులో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి కొన్ని సంప్రదింపులు జరిగినాయి. ఇక తుదిగా ప్రభుత్వం చెప్పిందే కరెక్టు, మీకు మతం మారే హక్కు లేదు అని చెప్పి వీళ్ళు మతం మారితే మీకు శిక్ష వేస్తాము అని చెప్పారు. ఈ సంగతి ఈ క్రైస్తవ మిషనరీలకు అర్థం కాదనుకుంటారా వీళ్ళు మాట్లాడేది? అది కూడా చాలా దెబ్బ. ఇప్పుడు ఒక లౌకిక దేశమైన భారతదేశంలోనే వీళ్ళు ఇదేదో హిందూ దేశం అన్నట్లుగా, అంటే హిందుత్వ దేశంగా మార్చేసేసి మిగతా వాళ్ళందరినీ చెప్పుల కింద పురుగుల్లాగా తొక్కేద్దాము అని అనుకుంటే, ఈ మతాల తాలూకు వేరే దేశాల్లో
ఈ మతాలు పరిపాలిస్తున్న దేశాలు ఉన్నాయి కదా, అక్కడ మన పరిస్థితి ఏంటి అని వీళ్ళు చూసుకోవట్లా. అసలు వీళ్ళకి ఎంతసేపు ఒక ముందు చూపు లేదు. ఈ క్షణానికి ఈ క్షణం ఎవడు దొరుకుతాడో వాడిని కొడదాము, ఎవరు ఏ ఇంట్లో మాంసం ఉందో వాడిని చంపుదాము, ఎవరు ఆవును పట్టుకెళ్తుంటే వాళ్ళని కొడదాము, వీళ్ళకి ఎవరన్నా హిందూ ముస్లిం లాగా కనిపిస్తే వాళ్ళని కొట్టాలి, చర్చి కనిపిస్తే దాన్ని కూల్చాలి, చర్చికి ఎన్నో ఎకరాలు ఉన్నాయని ఏడుస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి చేర్చేవాళ్ళు వాళ్ళ దగ్గర చేరుస్తారు. మరి వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర చేర్చినా చేర్చకపోయినా మనం ఒక భూమి మీద అనేకమైన దేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక కోఆపరేషన్ తో, కోఆర్డినేషన్ తో మనం తీసుకునే ప్రతి చర్య ఎక్కడో చోట ఇంపాక్ట్ చూస్తుందనే ఒక ఆలోచన లేదంటారా ఈ ప్రభుత్వానికి? లేదండి. అసలు అంత ఆలోచించే బుద్ధి జ్ఞానం ఉంటే ఈ దేశం ఇవాళ ఎలా ఎందుకు ఉంటది? ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులు కొట్టారు అని చెప్పి వీళ్ళు రోజు మాట్లాడుతున్నారు కదా. మరి ఈ దేశంలో చంపే ముస్లింస్ సంగతి ఏంటి? అసలు ముందు ఇట్లాంటిది మొదలెట్టింది ఎవరు? వీళ్ళు కాదు. ఇప్పుడు కెనడాకి మనకి సంబంధాలు దెబ్బతినటానికి కారణం ఏంటండి? అతని విషయమే కదా. అందుకని మనము ఇవాళ ఒక ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతోనే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు నేను నిన్ను కన్నాను, నేను పెంచాను, నేను చదివించాను, నీకు ఆస్తిస్తున్నాను, నేనున్నంత వరకు నా పెత్తనం జాగాలి అని మాట్లాడిన తల్లిదండ్రులు ఈవేళ అలా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఒక దేశంగా ఇంకొక దేశంతో మనం ఒక సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి అంటే ఎంతో ఆలోచించాలి. మనకు ఆ ముందు చూపు లేకోకుండా మన ఇష్టారీతిన మనం చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. అసలు ఏం సాధించారు వీళ్ళు అంటే, మనకి బాధ కలిగించే విషయం ఏంటంటే, యూపీ, ఎంపీ 2 రాష్ట్రాల్లోనూ, బీహార్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ మన దేశం మొత్తం మీద 89,000 స్కూల్స్ ని మూసేస్తే, గవర్నమెంట్ స్కూల్స్ ని యూపీలోనూ, బీహార్లోనూ, మధ్యప్రదేశ్లోనూ అత్యధికంగా స్కూళ్లు మూతపడ్డాయి. 2.5 లక్షల మంది పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఈ 2.5 లక్షల మంది పిల్లలు డబ్బులున్న వాళ్ళైతే ఎంతో కొంత ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటారు. లేదనుకోండి, స్కూలు ఫీజులు కట్టలేకపోతే ప్రైవేట్ స్కూల్కి ఎట్లా పంపించగలుగుతారు? అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళ తెలివి ఎంతవరకు పనిచేస్తుంది, వీళ్ళ కక్ష ఎంతవరకు పనిచేస్తుంది అనే దానికోసం. ఇప్పుడు మనకి చట్టం ఉంది, నిర్బంధ విద్యా విధానం. 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాల్సిందే. చదివించకపోతే వాళ్ళతో కానీ పని చేయించితే వాళ్ళని ఆ తల్లిదండ్రులు శిక్షించే ఉద్దేశంతో ఆ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపిస్తారండి? ఇవాళ చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పంపించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా పంపట్ల. అసలు ఒకప్పుడు ఇలా గవర్నమెంట్ స్కూల్కి పంపించి చిన్న మొత్తాల పథకాల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ డబ్బులు దాచుకునే వాళ్ళు తల్లిదండ్రులు. చిన్న మొత్తాల పొదుపుకి సంబంధించి ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి టీవీల్లో. ఇప్పుడు అసలు అడ్వర్టైజ్మెంట్ వస్తుందా? ఎందుకంటే జనాలు పొదుపు అనేది మర్చిపోయారు, పొదుపు మానేశారు. ఎందుకంటే వాళ్ళు మానేశారు అనటం కన్నా వాళ్ళు మానేసేటట్లుగా ఈ ప్రభుత్వాలు చేసినాయి. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేసింది సామాన్యుడి మీద. సామాన్యులకి ఇవాళ ఆహార పదార్థాల రేట్లు పెరిగినాయండి, నూనె ధరలు పెరిగినాయి. ఇవన్నీ పెరిగినప్పుడు వాళ్ళకి ఇల్లు గడుపుకోవడం ఎంత కష్టం అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్ పంపాలంటే ఎక్కడి నుంచి పంపుతారు వాళ్ళని? ఈ 14 years లో పిల్లలంతా ఏమవుతున్నారు అంటే, మనం ఇంట గెలవలేకపోతున్నాము, రచ్చ గెలవలేకపోతున్నాము. రెండిట్లోనూ మనం ఫెయిల్ అయిపోయాం. ఇది అర్థం చేసుకోవాలి. ఇది సామాన్య ప్రజలు ఎంత అర్థం చేసుకుంటే అంత వీళ్ళు చేసిన కుట్ర ఏంటో బయటపడుతుంది. అంటే వీళ్ళు ఎంతకి పేదోడు చదువుకుంటే ఏంటి, చదువుకోకపోతే ఏంటి అని దాకా వెళ్ళిపోయారు వీళ్ళు. ఆ పేదల్లో ఉండేది ఎవరండి? అసలు స్కూల్ కూడా పంపలేనంత పేదలు ఎవరుంటారు? ఎస్సీ ఎస్టీలు ఉంటారు, ముస్లిం మైనారిటీస్ ఉంటారు. పేదరికం వాళ్ళలోనే కదండి ఎక్కువ ఉంది. దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నది ఎవరు? దారిద్ర్య రేఖకి దిగువన ఎక్కడో ఉంటారు కొంతమంది అగ్రకులాల వాళ్ళు కూడా. కానీ మోస్ట్ ఆఫ్ ద పవర్టీ అనేది దళిత అణగారిన కులాల్లోనే ఉంది. ఎవరైనా అగ్రకులాల వాళ్ళు ఒక్కసారి వాళ్ళ చుట్టూ పరికించండి,
ఆలోచించండి. మీ చుట్టాల్లో బాగా బాగా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈవేళ ఏదో ఒక ఉపాధిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఒక గవర్నమెంట్ స్కూల్‌కి పంపకపోయినా ప్రైవేట్ స్కూల్‌కి పంపుతున్నారు. పైగా ఈ అగ్రవర్ణ పేదల కోసం కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళు డొనేషన్స్ ఇస్తున్నారు. ఇవాళ రెడ్డి కార్పొరేషను, కమ్మ కార్పొరేషను, ఇట్లా రకరకాల కులాల పేరుతోటి కార్పొరేషన్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చుకుంటే వాళ్ళ ఫీజులు వాళ్ళు కడుతున్నారు. ఇది అంటే కానీ ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి, బీసీల్లో కొన్ని కులాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉంటున్నారు. వాళ్ళల్లో ఎవరికైనా డబ్బులు ఉంటే కూడా వాళ్ళు వీళ్ళ వంక చూసే పరిస్థితి లేదు. అందుకని మీరు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎర్రబస్ ఎక్కినంత ఈజీగా ఫ్లైట్లు ఎక్కేసేసి దేశాలు తిరిగారు. 225 పాస్పోర్ట్ నమోదులు ఉన్నాయి సార్కి. అన్ని పర్యటనలు చేశాడు. 225 అంటే చిన్న విషయం కాదండి. ఏ ప్రధాని ఇంతవరకు ఇన్ని లేవు. అందుకని ఏంటంటే ఇంత చేసి నువ్వు సాధించింది ఏంటి? అమెరికాకి ఒక రకంగా అసలు ట్రంప్ పక్కన ఈయన పక్కన కూర్చుంటే, ఈయన పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు కూర్చున్నట్టు కూర్చున్నాడు ట్రంప్. మోడీ చేతులు 2 ఒళ్ళో పెట్టుకొని తల ఉంచుకుని. అంత అవసరమే వచ్చిందండి, అంత అవసరమే వచ్చింది. ఇప్పుడు మొన్న పాకిస్తాన్ దౌత్యం చేస్తుందా అండి? పాకిస్తాన్ ఎంత అండి మనతో పోలిస్తే? అడుగుతుందండి. అమెరికా యుద్ధము, ఇజ్రాయిల్ వీటి మధ్యలో పాకిస్తాన్ లో దౌత్యం చేసిందంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం చెప్పండి? ఎందుకు ఇన్నిసార్లు విదేశాలు వెళ్ళి ఏ దౌత్య సంబంధాలను మీరు మెరుగుపరిచారు చెప్పండి? మీరు నిజానికి నాయకత్వం వహించగలగాలి. మాట్లాడితే ఇందిరాగాంధీ నిన్ను జవహర్లాల్ నెహ్రూని విమర్శించడం కాదు మీరు చేయాల్సింది. ఇందిరాగాంధీ అలీన ఉద్యమాన్ని తీసుకొచ్చింది. సార్క్ దేశాల సమావేశాలు నిర్వహించింది. మొత్తం ప్రపంచంలో ఒక లీడర్ గా తిరిగిందండి ఇందిరాగాంధీ, చేసిందండి. మరి మీరు చేసింది ఏంటి? అందుకని ఏంటంటే ఇప్పటికైనా మీరు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేశారు ఈ దేశానికి 12 ఏళ్లలో అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టారిఫ్ల విషయంలో మటుకు మీరు మీ మొహమాటాల్ని అన్నిటినీ పక్కన పెట్టి మీరు వాళ్ళ గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ పక్క నుంచి గొసగొసలు వస్తుంది. ఏంటి అంటే మోడీ గారు ఎఫ్స్టీన్ ని కలిసిన దాని తాలూకు ఆధారాలు ట్రంప్ దగ్గర ఉన్నాయి. అందుకే ట్రంప్ ఇంత ఎగురుతున్నాడు, అన్ని రకాలుగాను మన ఇబ్బంది పెడుతున్నాడు అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అందుకే E85 ఇథనాల్ పెట్రోల్ ను కూడా, ఇథనాల్ అమెరికా దగ్గర బోలెడు ఇథనాల్ ఉంది. ఆ ఇథనాల్ ని మనకి ఇస్తానంటుంది. అందుకే రష్యా దగ్గర చమురు కొనొద్దు అంటుంది. ఇప్పుడు E20 వస్తేనే ఇంత గందరగోళం అవుతుంది దేశంలో. E85 వస్తే ఇంకేంటి చెప్పండి? ఆల్రెడీ కొన్ని అవుట్లెట్లు తెరిచారు. ఇంకో 500 అవుట్లెట్లు తెరవడానికి సిద్ధంగా ఉంది E85 పెట్రోల్. ఇంకేముంటుందండి? అందుకని మీరు టైం బాంబులు కాదండి, మీ ఇప్పుడు మీ నడువులకి మీరే టైం బాంబులు కట్టుకుంటున్నారు. దీని సంగతి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేశం ఉంది. దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.